హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అబిన్ఫో. గ్రేటర్ హైదరాబాద్లో దాదాపు 16,000 డబుల్ బెడ్రూమ్లు అయితే పంపిణీ చేయడానికి అయితే సిద్ధమైతే చేశారు. అయితే మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికైతే జిహెచ్ఎంసీ అలాగే మున్సిపల్ అధికారులు అయితే కాల్స్ అయితే చేస్తున్నారంట. మీరైతే ఎవరైతే అప్లై చేశారో మీరైతే కాల్స్ అయితే అటెంప్ట్ చేయండి. మీకు డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అలాట్ చేస్తారు ఏంటి అనేది పూర్తి వివరాలు వాళ్ళు మీకు ఫోన్ ద్వారా తెలియజేస్తారు. తర్వాత మీకైతే వాళ్ళు ఎక్కడికి రావాలి అనేది ఇంటిమేషన్ అయితే ఒక డేట్ అయితే చెప్తారంట. ఆ డేట్కి అయితే మీరు అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ప్రొసీడింగ్ పేపర్స్ అలాగే డబుల్ బెడ్రూమ్కి సంబంధించి పూర్తి వివరాలు అనేది మీకు తెలియజేశారు. ఆ తర్వాత మీకైతే ఇల్లు అనేది అలాట్ అవుతుందన్నమాట. ఆ తర్వాత మీరైతే గృహప్రవేశం చేసుకొని ఉండొచ్చు. అయితే దాదాపు మూసీ పరివాహక ప్రాంతంలో ఏదైతే హైడ్రాకు సంబంధించి నోటీసులు ఇచ్చారో అలాగే మార్కింగ్ కూడా చేశారు. అయితే చాలామంది అయితే ఇండ్లు అయితే ఖాళీ చేయము అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చేయము అన్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇదైతే ఇండ్లు అయితే ఖాళీ చేయించడం అయితే జరుగుతుంది. ఇలాంటివి జరగక ముందుకే మీకైతే గవర్నమెంట్ అయితే ఒక ఆప్షన్ అయితే ఇచ్చింది, డబుల్ బెడ్రూమ్ అనేది. డబుల్ బెడ్రూమ్ చాలా అందంగా మంచిగా కట్టడం అయితే జరిగింది. బట్ మీరున్న ఏరియాకు మీరు ఇప్పుడు ఉండబోయే ఏరియాకు కొంచెం డిఫరెన్స్ ఏంటంటే మనుషులు. మీరు అదొకటే గుర్తుపెట్టుకోండి, మీకు అక్కడ కూడా ఏదో పని దొరుకుతుంది. మీరైతే ఈ డబుల్ బెడ్రూమ్ అయితే తీసుకోండి. దాని ద్వారా మీకు మీ పిల్లలకు ఒక జీవన ఆధారం అయితే దొరుకుతుందని చెప్పేసి నా ఉద్దేశం. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. దాదాపు 16,000 ఇళ్ళు అయితే పంపిణీకి రంగం సిద్ధమైతే చేశారు. కాబట్టి మీకైతే కాల్ చేసిన వెంటనే వెళ్ళి అటెంప్ట్ అయితే చేయండి. మీకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఎక్కడ అలాట్ చేశారు ఏంటి అని పూర్తి వివరాలు తెలుసుకోండి. మీకు నచ్చిన వెంటనే మీరైతే అవైతే షిఫ్ట్ చేసుకోండి. లేదంటే మీకు ఇక్కడ నచ్చకపోతే మీకు ఎక్కడైతే కావాలో దాని గురించి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. దాని ద్వారా మీకైతే మంచి డబుల్ బెడ్రూమ్ మంచి ఏరియాలో అయితే వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం అయితే మీ నిర్ణయంపైనే ఆధారపడింది. ఎందుకంటే మిమ్మల్ని నచ్చజెప్పి మీకు ఎక్కడైతే కావాలనుకుంటారో వారికి అక్కడ ఇవ్వాలని చెప్పేసి అయితే ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. ఎటువంటి మూసీ ప్రాంతంలో ఎవరు నివసించకూడదు. ఎందుకంటే వరదలు వచ్చినప్పుడు ఎవరు ఇబ్బందులు జరగకూడదు, అలాగే ప్రాణ నష్టం కూడా జరగవద్దనే ఉద్దేశంతో ముందస్తు చర్యలు అయితే చేపడుతుంది. ఇదివరకైతే ఇలాంటి చర్యలు అయితే ఎవరూ చేపట్టలేదు. కాబట్టి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఒక ఆప్షన్ అయితే తీసుకొచ్చింది. మీకు ముందుగా డబుల్ బెడ్రూమ్ అలాట్ చేసిన తర్వాతనే మీ స్థలాలను అయితే ఆక్రమిస్తాం, కూలగొట్టి మూసీ సుందరీకరణ చేపడతామని చెప్పడం అయితే జరిగింది. కాబట్టి మీరైతే వెళ్ళి మీకు సంబంధిత ఏదైతే డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తారో అదైతే తీసుకోండి. మీరైతే మీకు కాల్స్ అయితే అటెంప్ట్ చేయండి. ఏ టైంలో కాల్ చేయొచ్చు. మీరైతే కాల్స్ అయితే అటెంప్ట్, ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మీ డీటెయిల్స్ అయితే తీసుకున్నారు. కాబట్టి అయితే దాదాపు 25,000 పైగా అక్కడ నివాసితులు అయితే ఉన్నారు. బట్ ఏంటంటే అందులో చాలామంది ఈ మధ్యలో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ప్రభుత్వం అయితే ఇప్పటికైతే 16,000 ఇళ్ళు అయితే అలాట్ చేసింది. కాబట్టి 16,000లో మీరు కూడా ఉండొచ్చు. కాబట్టి మీ సంబంధిత అధికారులను అయితే కలుస్తూ ఉండండి. అలాగే మీకు సంబంధిత ఎవరైతే ఫోన్ చేస్తారో ఫోన్లు అయితే లిఫ్ట్ చేసి అధికారులతో మాట్లాడే ప్రయత్నం అయితే చేయండి. దాని ద్వారా మీకు డబుల్ బెడ్రూమ్ అయితే వస్తుంది. దీనికి సంబంధించి మరి ఏదైనా అప్డేట్ వస్తే మరొక వీడియో అయితే చేస్తాను. నేను మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీకు తెలిసిన వారు వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ.